ఈ వీడియోలో మనం సీనియర్ యాక్టర్ పార్థిబన్ గారు డైరెక్ట్ చేసి యోగి బాబు గారు గెస్ట్ రోల్లో నటించిన టీన్స్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఇది ఇండియన్ 2తో పాటు పోటీగా థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది భయ్య. దాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాడు తెలుగు డబ్బింగ్ చేసి స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. మూవీ డ్యూరేషన్ వచ్చి 2 hours బాగుంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే కనుక ఇదంతా ఒక 13 మంది పిల్లలకు సంబంధించిన స్టోరీ. ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ కింద పార్థిబన్ గారు క్రియేట్ చేయడం జరిగింది. ఈ 13 మంది పిల్లలు ఒకే స్కూల్లో ఒకే కాలనీలో ఉంటారు. అందులో నక్షత్ర అనే అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర 500 సంవత్సరాల క్రితం బాగుంది. సో అక్కడ దయ్యాలు గట్ట ఉంటాయంటే వీళ్ళందరూ వాళ్ళ ధైర్యం నిరూపించుకోవడానికి అక్కడికి వెళ్తారు భయ్య. సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ దయ్యం ఉందా లేదా, వీళ్ళందరూ తిరిగి వచ్చారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీ టీన్స్ మూవీ. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే అంతగా అయితే వర్త్ ఏం కాదు భయ్య. చూడదగ్గ మూవీ అని అయితే నేనేం చెప్పను, చిన్నపిల్లలకి సెట్ అవుద్దేమో. పాజిటివ్స్ వచ్చేసి ఆ మూవీ మొత్తం సెట్ చేసుకున్న సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. ఒక చిన్నపిల్లలు తీసిన మూవీలాగా అయితే ఉండదు. కొన్ని సీరియస్ ఈవెంట్స్ జరుగుతాయి, అవి కూడా బాగా అనిపిస్తాయి. ఆ సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, విజువల్స్ వైజ్ కానీ, విఎఫ్ఎక్స్ వైజ్ కానీ ప్రతిదీ కొంచెం బాగానే అనిపించింది. పిల్లలందరూ పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. అంటే పిల్లలు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగానే చేశారని చెప్పాలి. ఇట్ వాస్ గుడ్. అండ్ స్టోరీని తీసుకెళ్లిన విధానం పర్లేదు అనిపిస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో అదొకటి కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వెళ్ళిన విధానం అయితే, అంటే ఆ ప్రొసీడింగ్స్ కానీ, ఇంట్రడక్షన్స్ కానీ ఇవన్నీ పర్లేదు అనిపించింది. అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ ఓకే. మరి తోపని నేను చెప్పను. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ కొంచెం కొత్తగా అనిపించిన ప్రెజెంటేషన్ అయితే వరస్ట్ ఉంటుంది, బోర్ కొట్టేస్తుంది భయ్య. అంటే ఒక పాయింట్ ని సెటిల్డ్ గా మనకి ముందుకు తీసుకెళ్ళరు. మధ్యలో స్పేస్ అంటారు, ఇలా ఎక్స్పెరిమెంట్స్ అంటారు, ఇలా ప్రతి పాయింట్ టచ్ చేస్తారు కానీ వాటికి క్లారిటీ ఇవ్వరు, ఎండింగ్ కరెక్ట్గా ముగించరు అనమాట. అండ్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక పిల్లడు తప్పిపోవడం, వీళ్ళ పరిగెట్టడం, ఏ సీన్లు ఉంటాయి రిపీటెడ్గా ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అన్నది సెకండ్ హాఫ్లో చూపించిన లేట్ అయిపోద్ది. అప్పటికే మనకు మూవీ మీద చిరాకు వచ్చేస్తుంది, అంతగా ఇంపాక్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో చూపించిన. ఈ ట్విస్టే కొంచెం ముందే రివీల్ చేసి తనతో స్టోరీ రన్ చేయొచ్చు కదా అనిపించింది. కొంచెం ఓకే అనిపిద్దును. ఇలా చేయడం వల్ల నాకు అంతగా ఏమనిపించలేదు భయ్య. పైగా నిబ్బి అసలు కూడా ఉంటాయి కొంతమంది. అండ్ పిల్లల యాక్టింగ్ లాగా అనిపించలే, కొంచెం మెచ్యూర్డ్గా అనిపించింది. చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. జెన్జెడ్ జనరేషన్ కదా, సో అలాగే ఉంటారులే. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్గా ఉంది. 2 hours సంథింగ్ 10 minutes రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫ్యామిలీ వాచబుల్ భయ్య, ఫ్యామిలీతో చూడొచ్చు, పర్లేదు, పిల్లలకు బాగా నచ్చుద్ది. అండ్ ఫైనల్ వెయిటింగ్ వచ్చేసి హాఫ్ బేక్డ్ మూవీ భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అంటే కరెక్ట్గా ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళలేదు. డిఫరెంట్ టచ్ చేయడం వల్ల సినిమా అయితే షెడ్కి వెళ్ళిపోయింది అనిపించింది. నాకైతే నచ్చలేదు మూవీ. మీరు ఎవరన్నా ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.